తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇటీవల ముగిసిన మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో పెను సంచలనం సృష్టించిన మీనాక్షి నటరాజన్ పాత కోర్టు కేసు వ్యవహారం మరో ఆసక్తికరమైన లీగల్ మలుపు తిరిగింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షిపై హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టులో దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. అయితే జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది. బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధ్యప్రదేశ్ రాజ్యసభకు మీనాక్షి దాఖలు చేసిన నామినేషన్ను అక్కడి రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. తనపై ఉన్న అన్ని కేసుల వివరాలు అఫిడవిట్లో ఇవ్వలేదని ఆరో నిర్ధారించారు. సుప్రీంకోర్టులో కూడా మీనాక్షికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని, రాజ్యాంగ నిబంధనలు అందుకు అనుమతించబోవని ధర్మాసనం ప్రకటించింది. అయితే మీనాక్షికి ఒక చిన్న కేసులో వచ్చిన నోటీసును బీజేపీ వారికి చెప్పిందెవ్వరు అన్నదే పెద్ద ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ లీగల్ గా చేసిన తప్పులే మీనాక్షికి శాపమయ్యాయని చెబుతున్నారు. ముందే కేసుల వివరాలు పరిశీలించలేదని అనుకోవాలి. దాంతో సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేసేందుకు కూడా రాజకీయ ప్రత్యర్థులకు అవకాశం వచ్చింది. ఈ లీగల్ వెపన్ ను ప్రత్యర్థులు సరిగ్గా మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల సమయంలో ప్రయోగించారు. అక్కడ కాంగ్రెస్ అధికారిక అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ వేయగా సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ వ్యూహాత్మకంగా మూడో అభ్యర్థిని బరిలోకి దించింది. సరిగ్గా స్క్రూటినీ సమయానికి నాంపల్లి కోర్టులో కాగ్నిజెన్స్ లో ఉన్న ఈ కేసు వివరాలను మీనాక్షి తన నామినేషన్ అఫిడవిట్ లో దాచారనే సాంకేతిక కారణాన్ని తెరపైకి తెచ్చి ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయించడంలో బీజేపీ విజయం సాధించింది. ఎక్కడో తెలంగాణలో జరిగిన చిన్న స్థానిక గొడవను జాతీయ నేతలకు లంకెపెట్టడం, దానికి కోర్టు నోటీసులు ఇప్పించడం, చివరకు వేరే రాష్ట్రంలో రాజ్యసభ సీటును లాగేసుకోవటం వెనక ఎంతటి వ్యూహం, మైండ్ గేమ్ దాగి ఉందో ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. ఇప్పుడు ఈ పిటిషన్ ను అసలు విచారణకు స్వీకరించకుండా కోర్టు రిటర్న్ చేసింది. ప్రజాప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పటికిప్పుడు మీనాక్షి నటరాజన్ పై అసలు కేసే లేదని అర్థమని, కానీ ఆమె నష్టపోయారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇదంతా ఒకెత్తైతే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ లో రాజ్యసభకు నామినేషన్ వేస్తున్నప్పుడు ఇక్కడ నేతలు కూడా అప్రమత్తమై ఉండాల్సింది. ఆమెపై ఫిర్యాదులు ఏమైనా ఉన్నాయా అని డీజీపీ ద్వారా సమాచారం తెప్పించుకుని ఏఐసీసీకి పంపించి ఉంటే వాటిని అఫిడవిట్ లో చేర్చేవారు. అప్పుడు మీనాక్షికి అనవసరమైన అడ్డమైన ఇబ్బందులు వచ్చి ఉండేవి కావు. ఓటు చోరీ కంటే ఘోరంగా సీటు చోరీ జరిగిందని మీనాక్షి నటరాజన్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. వారి లీగల్ టీం సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కన్విన్స్ చేయలేకపోయిందన్నది కూడా నిజం. కాంగ్రెస్ పార్టీలోనే ఎవరో బీజేపీకి ఉప్పందించారని చెప్పుకుంటున్నారు. కొందరు కింది స్థాయి నేతల లూజ్ టాక్ వల్ల బండి సంజయ్ లాంటి కేంద్ర మంత్రులకు చేరి వారు మొత్తం వ్యవహారాన్ని మధ్యప్రదేశ్ పార్టీకి వివరించారని ఒక వాదన ప్రచారానికి వచ్చింది. పైగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత కొట్లాట వల్లే తమకు సమాచారం అందిందని బీజేపీ నేత కైలాస్ విజయ్ వర్గీయ ప్రకటించారు. హోంశాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉన్నందున బీఆర్ఎస్ సహా పార్టీలన్నీ ఇప్పుడు ముఖ్యమంత్రిపై వేలెత్తి చూపే అవకాశం వచ్చింది. పైగా మీనాక్షి చాలా స్ట్రిక్ట్ లీడర్ అన్న పేరు కూడా ఉంది.